అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. వేదిక ఏదైనా ప్రతి అంశంపైన పక్క ఆధారాలతో ముక్కుసూటిగా మాట్లాడి అధికారుల్ని గుక్క తిప్పుకోకుండా చేస్తూ ఉంటారు. ఆ శాసనసభ్యుడు సమావేశానికి వచ్చారంటే చాలు ప్రశ్నల ధాటికి అధికార యంత్రాంగం వణికిపోక తప్పదు. ఎప్పుడు ఏ అంశాన్ని లేవనెత్తుతారో అని టెన్షన్ పడతారు. అసలు ఆ ఎమ్మెల్యే ప్రశ్నలకు అధికారులు ఎందుకు నీళ్లు నమలాల్సిన పరిస్థితి వస్తోంది? తప్పుడు లెక్కలతో ప్రభుత్వ పెద్దల్ని మెప్పించాలనుకుంటున్న ఆఫీసర్ల తీరుపై ఆ శాసనసభ్యుడు ఎందుకు సీరియస్ అయ్యారు? తన ప్రశ్నలతో అధికారుల్ని ముచ్చెమటలు పట్టించిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ప్రజాప్రతినిధిపై మంత్రులతో పాటు రాజకీయ వర్గాల్లో అధికారుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా అధికార యంత్రాంగం వాటిని సక్రమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. తప్పుడు లెక్కలతో ప్రభుత్వ పెద్దలను మెస్మరైజ్ చేసి మెప్పించాలని చూస్తే దాని ఫలితం వేరుగా ఉంటుంది. సర్కారుకు చెడ్డ పేరు వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కొందరు అధికారులు ఇదే పని చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కీలక శాఖల్లో పనిచేస్తున్న వారు సైతం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ప్రజాప్రతినిధులు సైతం వారి తప్పులను ఎత్తి చూపకపోతే దాని ప్రభావం జనంపై పడుతుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశం డిఆర్సీలో అధికారుల తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ కడిగిపారేశారు. పక్కా లెక్కలతో వాస్తవాలను సమావేశం ముందుంచడంతో జిల్లా యంత్రాంగం బిత్తరపోయి బిక్కుమొహం వేయాల్సి వచ్చింది. సమాధానం చెప్పే విషయంలో తడబడ్డారు. డిఆర్సీకి హాజరైన మంత్రులు సైతం సదరు ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలను చూసి ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను డిఆర్సీ సమావేశంలో శాఖల వారీగా అధికారులు వివరించారు. వాస్తవానికి అధికారులు చెప్పిన వివరాలకు తలూపి చిన్న చిన్న అంశాలను సభ్యులు లేవనెత్తి సమావేశంలో మమా అనిపించేసేవారు. కానీ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం అధికారులను ముచ్చెమటలో పట్టించారు. ముందుగా వ్యవసాయ శాఖ అధికారులు తమ నివేదికను సమావేశంలో పెట్టారు. వీరి తీరు గత ప్రభుత్వం మాదిరిగానే ఉందంటూ మంత్రుల ముందే అధికారుల వైఫల్యాలను ఆధారాలతో బహిర్గతం చేశారు కూన రవికుమార్. శ్రీకాకుళం జిల్లాలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక తప్పులు తడకగా ఉందని రవికుమార్ వ్యాఖ్యలు వారి గుండెల్లో గట్టిగానే గుచ్చుకున్నాయి. లబ్ధిదారుల సంఖ్యలో 46,000 వరకు తేడా ఉండడంతో ప్రశ్నించారు. రైతు భరోసా సాయం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఎమ్మెల్యే విమర్శలతో కాస్త నొచ్చుకున్నారు. మరోవైపు జిల్లాలో ఎరువుల కొరతకు అధికారుల తీరే కారణమన్నది రవికుమార్ వాదన. ముఖ్యంగా బఫర్ స్టాక్ పెట్టడంలో విఫలమయ్యారని మండిపడడంతో ఆఫీసర్ల గొంతులో పచ్చి వేలక్కాయ పడినట్లయింది. రైతులకు అవసరమైన పొటాష్, డీఏపీపై అసలు ఇంటెంట్ పెట్టకపోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను కడిగిపారేశారు. ఏంటి, వ్యవసాయ శాఖ అధికారులకు ఏ సీజన్లో ఏ ఎరువు ఎంతెంత అవసరం అవుతుందో తెలియదా? ప్రణాళిక లేదా? ముందు చూపు ఉండదా? అంతా మందగమనమేనా అని ప్రశ్నల వర్షం కురిపించడంతో తలదించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వారి తప్పిదంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూస్తే వారి నిర్లక్ష్యం బయటపడుతోంది. ఎరువుల కోసం రైతులు వెళ్తే స్టాక్ లేదని కేర్లెస్ సమాధానం చెప్పడం ఏంటని కూన రవికుమార్ నిలదీయడంతో అధికారుల నుంచి ఆన్సర్ లేదు. దీంతో మంత్రులు సైతం మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి కూన రవికుమార్ ఏపీ ప్రభుత్వ రంగం సంస్థల చైర్మన్గా ఉన్నారు. దీంతో శాఖల పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి నిత్యం నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. అయితే డిఆర్సీలో మాత్రం జిల్లా యంత్రాంగం తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. డిఆర్సీ సమావేశమే కాదు, ఏ సమీక్షకైనా కూన రవికుమార్ హాజరైతే అధికారులు హడలెత్తిపోతుంటారు. ఎప్పుడు ఎలాంటి అంశాలను లేవనెత్తుతారో అన్న భయం యంత్రాంగంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన తీరును గమనించిన చాలా మంది రవికుమార్ స్వపక్షంలో విపక్షం అంటూ కామెంట్స్ చేస్తుంటారు. తప్పు జరిగితే సరైన వేదికలో దాన్ని సరిదిద్దాల్సిందే అంటారు కూన. అయితే అధికారుల తీరును ఎండగడుతూ తప్పులను ఎత్తిచూపుతున్న రవికుమార్ వ్యవహారం మంత్రులకు మాత్రం రుచించడం లేదు. ఈ శాసనసభ్యుడు వ్యవహరిస్తున్న తీరు సరైనదే అయినా అది విపక్షాల విమర్శలకు మరింత ఊతమిస్తోందనే భావన అమాత్యుల్లో ఉంది. కానీ రవికుమార్ మాత్రం అవేవీ పట్టించుకోవడం లేదు.
తన దృష్టికి వచ్చే అంశాలను జిల్లా సమీక్ష సమావేశాల్లో లేవనెత్తి అక్కడితో ఆగకుండా తప్పులను సరిదిద్దుకునే వరకు పట్టు వీడడం లేదు. వైఫల్యాలను ప్రశ్నించడంలో స్వపక్షమైన విపక్షమైన తనది మాత్రం ప్రజాపక్షమే అంటారు కూనా రవికుమార్. ఈ ఎమ్మెల్యే లేవనెత్తుతున్న అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో మంత్రులు సైతం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది. సమస్యల ప్రస్తావనలో అసెంబ్లీ అయినా జిల్లా సమీక్ష సమావేశమైన కూనా రవిది ఒకటే స్టైల్. ముందుగా అంశాలపై లోతుగా అధ్యయనం చేయడం, వాటిలోని లోటుపాట్లను అవగాహన చేసుకుని ప్రస్తావించడం అలవాటు. ఇలాంటి వాటితో ఎదురయ్యే ఇబ్బందులను సైతం ఈ ప్రజాప్రతినిధి లెక్క చేయడం లేదు. వేదికపై ఎంతటి వారున్నా తాను అనుకున్న దానిని ముక్కుసూటిగా చెప్పడం ద్వారా అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కూనా రవికుమార్ సమావేశాలకు హాజరవుతున్నారంటే చాలు జిల్లా యంత్రాంగం ముందుగానే సమగ్ర సమాచారంతో రావాల్సి వస్తోంది. ఇదంతా గమనిస్తున్న జిల్లా వాసులు రవికుమార్ అసలు అధికార పార్టీ శాసనసభ్యుడా లేక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా అంటూ చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో అయినా సిక్కోలు జిల్లా అధికారులు మారుతారో లేదో చూడాలి.